హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పాట్లలో ఉన్న గులాబీ మొక్కలైతే నేను నర్సరీ నుండి తీసుకొచ్చిన గులాబీ మొక్కలండి. ఇప్పుడు ఎంత ఫ్రెష్‌గా నర్సరీ నుండి తీసుకొచ్చినప్పుడు ఎంత ఫ్రెష్‌గా, ఎంత హెల్తీగా ఉన్నాయో, నేను నేలలో పెట్టినాక మరియు రీప్లాంట్ చేసుకున్నాక కూడా అంతే ఫ్రెష్‌గా, అంతే హెల్తీగా, అంతే బాగా పువ్వులు పూస్తున్నాయండి. దానికి నేను ఏం టిప్స్ ఫాలో అయ్యానో, నేను మొక్కలకి ఏమిచ్చాను అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అయితే ఫస్ట్ టిప్ వచ్చేసి, మనము నర్సరీ నుండి మొక్కలను తీసుకొని రాగానే అవి మన ఇంట్లో ఉన్న వెదర్‌కి అవి అలవాటు పడడానికి కొంచెం అయితే టైం పడుతుందండి. అంటే వాళ్ళిప్పుడు నర్సరీలో ఉన్న వాళ్ళు రెగ్యులర్‌గా వాళ్ళు ఒక టైమింగ్స్ పెట్టుకుంటారు. ఆ టైంకి కరెక్ట్‌గా వాటర్ ఇస్తూ ఉంటారు. లేదు షేడ్ నెట్‌లో పెట్టుకొని ఉంటారు. అట్లా వాళ్ళు ఫాలో అయ్యే రూల్స్‌కి మళ్ళీ మనం ఇంటి దగ్గరికి తీసుకొచ్చుకున్నాక ఫాలో అయ్యే రూల్స్ గానీ, కండిషన్స్ గానీ, వెదర్ గానీ మారుతూ ఉంటుంది కాబట్టి మొక్క కొంచెము మన ఇంటిలో అలవాటు పడడానికి కొంచెం టైం అయితే పడుతుంది గదండీ! ఇప్పుడు మనం గూడా మన ఇంట్లో నుంచి వేరే వాళ్ళ ఇంటికి ఎళ్ళినప్పుడు మనకు గూడా సరిగ్గా నిద్రనైతే పట్టదు. మొక్కలు గూడా అదే విధంగా సేమ్ కాబట్టి 2 డేస్ అయితే వాటికి కొంచెం మనం గమనించుకుంటూ ఉండాలి. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఇప్పుడు నేను పాట్‌లల్లో చూపించిన మొక్కలనే నేను నేలలో పెట్టాను. చూడండి ఎంత బాగా పువ్వులు పూస్తున్నాయో. సేమ్ అంతే సైజులో అంతే బాగా అయితే పువ్వులు పూస్తాయండి. ఇంకొక చిన్న టిప్ ఏంటంటే, ఇప్పుడు ఫ్లవర్స్ పూసినాక ఫ్లవర్స్ చాలామంది మొక్కలకు ఉంచుతారు. అలా కాకుండా కొంచెం కింది వరకైతే తెంపుకోండి ఫ్లవర్‌ని. అప్పుడు సైడ్ నుంచి బ్రాంచెస్ రావడానికైతే ఒక అవకాశం అయితే ఉంటుందండి. ఈ విధంగా మీరు కింది వరకైతే తెంపుకోండి. చూడండి, ఇక్కడ నాటు గులాబీ ఈ పాట్‌లో నేను నేలలో పెట్టిందే గాకుండా పాట్‌లలో రీప్లాంట్ గూడా చేశాను కొన్నింటిని. ఇక్కడ చూడండి ఎంత బాగా నాటుకొనిందో ఈ ఎర్ర గులాబీ. మొగ్గలు గూడా ఎన్నొచ్చాయో చూడండి. ఇదొచ్చేసి పింక్ కలర్ గులాబీ. నా దగ్గర ఒక 5-6 గులాబీలైతే కలర్స్ అయితే ఉన్నాయండి. ఇదొచ్చేసి ఆరెంజ్ కలరు. ఈ విధంగా మనము అంతే బాగా మన దగ్గర గూడా పువ్వులు పూయాలంటే ఖచ్చితంగా వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకోండి. మీరు ఏ టైంకి వాటర్ ఇస్తారు అనేది తెలుసుకుంటూ మనము అదే టైంకి వాటర్ ఇచ్చినట్లయితే ఒక 2-3 డేస్ వరకి మొక్క బాగా అడ్జస్ట్ అయితాది. తర్వాత మనం రీప్లాంట్ అట్లా చేసుకోవచ్చండి. ఇది నేనిచ్చే ఫస్ట్ సజెషను. నెక్స్ట్ వచ్చేసి ఎండ అయితే కొంచెం తగలాలండి. ఎండ లేకోకుండా మొక్కలు పెరగాలి అనంటే కష్టము. ఎండ ఉంటేనే ఫోటోసింథసిస్ జరుగుతుంది. ఫోటోసింథసిస్ జరుగుతేనే మొక్కలైతే బ్రతకగలవు. కాబట్టి ఎండ అనేది మొక్కలకు చాలా అవసరము. నెక్స్ట్ టిప్ వచ్చేసి మొక్కలు మొగ్గ దశలో ఉన్నప్పుడు ఏదో ఒక ఫెర్టిలైజర్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. నేనైతే ఎక్కువ 20-20 DAP అట్లా ఇస్తూ ఉంటాను. లేదంటే కిచెన్ నుండి కలెక్ట్ చేసుకున్న కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ, లేదు ఏదో ఒక ఫెర్టిలైజర్ ఆవు పేడ, గొర్రెల ఎరువు ఏదో ఒకటైతే మొగ్గ దశలో ఉన్నప్పుడు మొక్కలకు ఇవ్వడానికైతే ట్రై చేయండి. ఆ విధంగా మనం చిన్న చిన్న టిప్స్ ఫాలో అయినట్లయితే మొక్కలు సేమ్ నర్సరీలో ఎలా పూస్తాయో అదే విధంగా ఇంటి దగ్గర కూడా పూస్తాయండి. మీకు సాయిల్ మిక్చర్ ఏ విధంగా కలుపుకోవాలి, ఏం ఫెర్టిలైజర్స్ ఇస్తారు అనేది మీకు తెలుసుకోవాలని ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ప్రత్యేకంగా దాని గురించే నేనైతే వీడియో తీయగలను. అదే విధంగా గులాబీ మొక్కల గురించి ఏ డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.